మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుల్లో సమస్య లేని విషయమే లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఆడదాకా సమస్యలేనండి. అందరికీ సమస్యలే. సమస్యలు ఉంటే పరిష్కరించుకోవచ్చు, కానీ నైతిక విలువలకు సంబంధించినవి మనము ఏమీ చేయలేకపోతున్నాం. అంటే దుర్మార్గాలు, అత్యాచారాలు అది ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చెప్పలేకపోతున్నాం. అసలు వింటూ ఉంటే ఎంత భయం వేస్తుందండి. ఇప్పుడు మన భారతదేశం అనేది ఒక కుటుంబ వ్యవస్థ అనేది పటిష్టమైనది. వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అనేది మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి ఆదర్శంగా నిలబడ్డది. ఇంత పటిష్టమైన విధానం ఎక్కడా లేదు. కాబట్టి మరి ఈరోజు మనము ఆ కుటుంబాల పరిస్థితి ఎంత దయనీయంగా కనిపిస్తుంది. ఒక్కొక్క చోట వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో పిల్లలు ఉన్నారంటే వాళ్ళు పెరుగుతారు, మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, సంపాదించుకుంటారు, మళ్ళీ పిల్లల్ని అంటారు. ఎవరైనా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను మేము కష్టపడ్డాం కానీ మా పిల్లలను బాగా పెంచుకోవాలని అనుకుంటారు కదండి. చక్కగా మేము ఎంతో కష్టపడ్డామండి, మా పిల్లల్ని అలా కష్టపడకుండా బాగా చదివిస్తాము, వాళ్ళు బాగా సుఖంగా ఉండాలి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలి అనే ప్రేమతోనే పెంచుకుంటున్నారు. కానీ ఇక్కడ జరిగే విషయాలు చూస్తూ ఉంటే మరి తల్లిదండ్రులు ప్రేమతోనే పెంచుకుంటున్నప్పటికీ పిల్లలు ఈ విధంగా ఎందుకు తయారవుతున్నారో అర్థమవుతలేదు. ఇంతకీ విషయం ఏంటి అంటారా? తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి, కళ్ళు తెరవాలి. ఇప్పుడు పిల్లల పట్ల ఏ విధంగా అంటే ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారండి, పిల్లలు ఎందుకు ఈ విధంగా మారిపోతున్నారు అని బాధ అవుతుంటుంది. నిజంగా ఈ విషయం వింటే మీరు కూడా చాలా బాధపడతారండి. ఒక తల్లి ఒక పాల్వంచ దగ్గర ఒక ఊళ్ళో, అంటే పల్లెటూర్లలోనేమో ఒక రకంగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి నీతి నియమాలు లేకుండా దిగజారిపోతున్నారు. సొంత తల్లి మీదనే అత్యాచారం చేయడానికి పూనుకున్నాడట ఒకడు. వాడిని తన్ని తీసుకెళ్ళి వాడిని చంపేయడంటుంది తల్లి. అంటే ఇంతకన్నా దిక్కుమాలిన విషయం ఏముంటుందండి? చెప్పండి. మన భారతదేశంలో ఒక తల్లికి ఎంతో ఉత్కృష్టమైన విలువ అమ్మ అనేది. ఇక దాన్ని కూడా కలుషితం చేసినప్పుడు ఇంకేముంటుంది చెప్పండి. మరి ఇక్కడ మరి సరే అటువంటి వాళ్ళు మరి చదువుకుంటున్నారు కదా, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లల కోసం వాళ్ళు ఎంతో అంతో సంపాదించుకొని తిని తినక సేవింగ్ చేస్తూ పిల్లల సుఖం కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు పెట్టి వాళ్ళను ఇంకా సుఖంగా జీవించే విధంగా పిల్లలకు అన్నీ నేర్పించి వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడకుండా ఆనందంగా ఉండాలనే జీవితం అంతా చేసేది అదే కదండి తల్లిదండ్రులు చేసేది. పుట్టినప్పటి నుంచి కడుపులో పడినప్పటి నుంచి వాళ్ళ గురించే ఆలోచనలు ఉంటాయి తల్లిదండ్రులకి. ఇంకేం ఆలోచనలు ఉంటాయి చెప్పండి? వాడు ఎలా చదువుకోవాలి, వాడిని ఎలా నేర్పియాలి అనేదే కదా వాళ్ళ కలలు. అయితే ఇక్కడ ఒక తల్లిదండ్రి, వీళ్ళు విజయనగరం అట. మరి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అనేది కాదు ఇక్కడ. అసలు ఇలా జరుగుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే మన చుట్టుపక్కల జరుగుతున్నాయి అని అంటే పిల్లల్లో మార్పులు వస్తున్నాయి, వాటిని మనం గమనించుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని మనము సరిదిద్దుకోవాలి. అంతే కదా అండి. ఇప్పుడు చెట్టు మీద 100 పిట్టలు ఉన్నాయండి,
ఒక్క గన్ పేలిస్తే, ఒకటి రాయి వేస్తే పిట్టలన్నీ ఎగిరిపోతాయి. ఎందుకండి? ప్రాణభయంతో కాపాడుకోవడానికే కదా. అలాగే ఒక సంఘటన ఏ విధంగా జరిగింది అని ఎందుకు తెలుసుకోవడం, మనం వివరాలు తెలుసుకొని అయ్యో పాపం అని వాళ్ళకి మనమేం చెయ్యం. కానీ అటువంటివి జరగకుండా మనం కూడా జాగ్రత్త పడే అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మంచిగా శ్రద్ధగా వినండి. ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి వీలైతే మీరు మీకు తెలిసిన విషయాలు ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే మనము ఇలా చర్చించుకోవడానికే కదా ఇది పెట్టుకున్నాము. కాబట్టి మన అభిప్రాయాన్ని ఇతరులకు తెలియజేయడం, అది మంచి అభిప్రాయాలు స్వీకరించడం అనేది మన సంస్కారం. కాబట్టి ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అన్నమాట. అయితే ఏం జరిగింది అంటే, తల్లి తండ్రి ఉద్యోగం చేస్తున్నారు. ఆ పిల్లవాడిని చాలా అల్లారు ముద్దుగా ఎంచుకున్నారు. ఇవాళ రేపు ఏముందండి, ఇంతకుముందు ముగ్గురు చాలనేవాళ్ళు, తర్వాత మేమిద్దరం మాకిద్దరు అన్నారు, తర్వాత ఒక్కడే ముద్దు అంటున్నారు. ఒక్కళ్ళే అయితే ఆడపిల్ల లేకుంటే మగ పిల్లడు ఒక్కళ్ళనే కనడం అనేది అపురూపంగా. ఎందుకు అంటే డబ్బులు ఇబ్బంది అయితే ఈ నలుగురిని అంటే కష్టము పెంచడము, వాళ్ళకి మంచి చదువు ఇప్పియలేము, బట్టలు ఇప్పియలేము, ఏం లేదు అని మనమే కంట్రోల్ చేసుకొని, అందుకు పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉండాలి, కుటుంబము ఒక స్థాయిలో ఉండాలి, ఆర్థికంగా ఇబ్బంది పడద్దు అని కన్నప్పుడు ఆ పిల్లని పాపం వాడు కూడా తల్లిదండ్రులకి ఏముంటారు, వాళ్ళకి మంచి ఆరోగ్యంగా ఉండడానికి తిండి పెట్టడము, చూసుకోవడము, చదువుకోవడానికి పుస్తకాలు కొనియడము, ఒక మంచి స్కూల్లో చేర్పియడము, ఇలా చేస్తూ ఉంటాం. వాడు ఎలా చదువుకుంటున్నాడో అని చూడడము. ఈ పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో ఇంకా మొబైల్స్ ఒకటి, బయట ఫ్రెండ్స్ ఒకటి, అవన్నీ ఏవి వీళ్ళను చేంజ్ చేస్తున్నది అనేది మనకు అర్థం కాకుండా పోతున్నది. ఇక్కడ దేనివల్ల వీళ్ళు ఇలా మారుతున్నారు అనేది. అయితే ఆ అబ్బాయికి మరి ఎక్కడ చూసిండో ఏమో ఆయన డాన్ కావాలని కోరికనట ఆయన. అయితే ఇది ఎప్పుడు తెలిసింది మనకు? అంతా అయిపోయినాక తెలిసింది, ముందు తెలియలేదు. అయితే ఏం జరిగిందంటే ఆయన మనసులో ఉంది. తల్లిదండ్రి ఏమో మంచి చదువుకోమంటే ఆయన చెప్పినట్టు చదువుకుంటున్నాడు. చక్కగా 10th క్లాస్లో చాలా మంచి మార్కులు వచ్చినాయి ఆయనకి. 592 మార్కులతో పాస్ అయ్యిందట 600కి. చూడండి ఎంత మంచి చదువుకున్నాడు, బుద్ధిమంతుడు. తల్లిదండ్రులకు అదే కదా కావాలి. మరి ఈ అబ్బాయి కూడా మంచిగా చదువుకున్నాడు, మంచి చదువు లేదు అన్నట్టు కాదు. అయితే ఏమైంది, ఈ ఒకరోజు ఈ అబ్బాయి ఇంట్లో ఉన్నాడట. తల్లి ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందట. వీడి కోసమే ఏమో తేవాలి అని చెప్పేసి అదే ఊరిలో ఉంటారట, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సడన్గా వీడు ఫోన్ చేసిండట, అమ్మ నాకు బాగా ఆకలి అవుతుంది, అన్నం పెట్టు అంటే, ఆమె ఉన్న పళ్ళంగా కొడుకు ఆకలి అవుతుందంటే రాదా, వచ్చిందట. రాగానే ఆమెను చంపేసి బట్ట కప్పి ఒక కిందికి గుంజేసి పారిపోయింది. ఇది విచిత్రంగా లేదు? మీరు కూడా షాక్ అయ్యిండ్రు కదా. అయితే ఈయన జాబ్కి వెళ్ళిండు తండ్రి. ఆయనకి చెప్పేసరికి ఇదేంటి, మా బాబు ఏంటి ఇలా చేయడం ఏంటి, ఆయన ఆశ్చర్యపోతున్నాడు. ఎంత బుద్ధిమంతుడు, ఎంత మంచిగా చదువుకుంటాడు, వాడు ఇట్లా చేయడం ఏంటి. అయితే వీళ్ళు ఇట్లా జరిగింది అన్న తర్వాత ఏం చేస్తారండి, ఆటోమేటిక్గా పోలీసులో కేసు పెట్టారు. పోలీసులు వెతికారు. ఆ అబ్బాయిని కూడా చాలా కష్టపడి ఎక్కడెక్కడో కాంటాక్టులు తీసుకొని వెతికిని పట్టుకున్నారు. అయితే మనకు అదంతా స్టోరీ అవసరం కాదు. ఇప్పుడు అసలు ఆ పిల్లవాడు ఈ విధంగా చేయడానికి కారణం ఏంటంటే, వీడు
రోజు తల్లిదండ్రి చెప్పేదే చెప్తుండ్రు. వాడికేమో ఎప్పుడు డాన్ కావాలని కోరికుండానట. వాడిని అడిగినరట, నువ్వెందుకురా ఈ విధంగా చేసినావు అంటే, నాకు డాన్ కావాలని కోరికుండే. సినిమాల ప్రభావం. డాన్ అయితే అందరు భయపడతారు అట్లా. అయితే మరి అమ్మని చంపాలని ఏముంది అంటే, ఏమన్నా చంపితేనే కదా మనకు అదేదో గ్రూప్ ఉందట బొంబాయిలో. ఆ గ్రూప్లో చేర్చుకుంటారట వీళ్ళని. నువ్వు హత్యలు చేసినావు అంటే చేర్చుకుంటారు. అడ్డాన్ కావచ్చు ఉండకపోతే అని. ఎవరిని చంపాలి ఇంకా అని చెప్పేసి, డబ్బులు కూడా కావాలని చెప్పి వీడు తల్లిని చంపేసి ఆమె దగ్గర ఉన్న బంగారం తీసుకొని పారిపోయాడు. చూడండి, మన కళ్ళ ముందే పెరిగినరు, మనం పెట్టే అన్నం తింటున్నారు, మనం చెప్పే మాటలు వింటున్నారు. మరి వాళ్ళ మైండ్లో ఏమున్నారో మనకు తెలియకపోయే, మనము చూసుకోకపోతే ఎంత ఘోరం జరిగిపోయింది. ఆ తండ్రి వేద చూడండి, ఇటేమో కొడుకు జైల్లోకి పోయే చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి అని కష్టపడితే, అటు పెళ్ళాం చచ్చిపోయారు. ఎంత భయంకరం. అయితే అసలు జరిగింది ఏంటి? ఈ అబ్బాయి అట్లా కావడానికి డాన్ కావాలి అనుకుంటున్నాడు కదా. వీళ్ళు ఏం పట్టించుకో, వీళ్ళు ఎంతసేపు చదువుకో, ఆరోగ్యంగా ఉండదు, దీను ఇది చదువుకో, వీళ్ళు చెప్పే మాట ఇదే. అయితే ఈయనకి ఒక ఫ్రెండ్ కలిసిండట, ఒక పిల్లాడు. వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రి కూడా ఊరికే అబ్బా విసుగురా మా అమ్మ నాన్న ఎటన్నా వారిపోవాలనిపిస్తుంది అది ఇది అని అనుకున్నారట. అయితే వీడికి కూడా అనిపించింది, అరే మా అమ్మ నాన్న కూడా అదే కదా, సేమ్, అరే నీ పరిస్థితి ఏరానా అది కూడా. అంటే వీడు అసలు అప్పటిదాకా అట్లా అనుకోలేదు తల్లిదండ్రుల గురించి. వాడు చెప్పినాక వీడికి అనిపించింది, అవును అమ్మ నాన్ననే ఈ విధంగా చెప్తున్నారు అని ఇద్దరు కూడా వాళ్ళకున్నారట. కొని మనం పారిపోదాం, మనకు డబ్బు కావాలి కదా, మరి ఎట్లా మనం అక్కడికి పోవాలంటే ఎట్లా, మనం జాయిన్ చేసుకోవాలంటే మనం ఎవరైనా చంపిపోయినామనుకో, మనం ఇది అంటే సరే మీ అమ్మని వీళ్ళు చంపేసి పోదామని చెప్పేసి వాడు ఆ విధంగా తల్లి బయట పోతే ఆకలి అవుతుందంటే వెంటనే వస్తుందని చెప్పి పిలిచి ఆమెను చంపేసి కత్తితో ఓడించి వీడు పారిపోయింది ఇద్దరు పిల్లలు. అట్లా చేసిండ్రు. అంటే బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుతున్నారు, మరి వాళ్ళ మైండ్లో ఈ విషయాలు ఎందుకు వస్తున్నాయి అనేది మన తల్లిదండ్రులకు తెలియకుండానే జరిగిపోతూ ఉన్నాయి. మరి ఎవరు కేర్ తీసుకోవాలండి ఇప్పుడు చెప్పండి? పిల్లలు అయితే వాళ్ళకు వాళ్ళు మారిపోతున్నారు, మా తల్లిదండ్రులే కదా కేర్ తీసుకోవాలి. ప్రతి విషయాన్ని తల్లిదండ్రులు దగ్గరుండి వాళ్ళలో ఏం ఆలోచనలు ఉన్నాయనేవి బయటికి తీసుకురావాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి, ఎక్కువ టైం ఇవ్వాలి. వీళ్ళు సీరియళ్ళు చూసుకుంటూ చదువుకోరా బాబు అని చెప్పేసి టైంపాస్ కాదు. అది ఏం వంటలు ఉంటాయండి, ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక పావు గంట అర్ధగంట వంట చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళు మొబైల్ పట్టుకొని కూర్చోవడము వాళ్ళకి చిరెత్తుతుంది. వీళ్ళు మంచి చూసుకుంటూ కూర్చుంటారు అని వాళ్ళ మైండ్లో ఇగో ఇటువంటి ఆలోచనలు రేకెత్తిస్తారు. ఎందుకంటే చెప్తే ఒప్పుకోరని వాళ్ళకి తెలుసు, భయం ఉంటుంది కాబట్టి చెప్పారు. మనము వాళ్ళతో ఉన్నప్పుడు మనం షేర్ చేసుకోవచ్చు, కానీ మనం కూడా వేరే రకంలో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్న లోపం అది. ఎవరి లోకంలో వాళ్ళు ఉండడం వల్ల ఎవరేం చేస్తుండ్రో ఎవరికి అర్థం కాకుండా పోయి మన కుటుంబాలు ఇంత భయంకరంగా తయారవుతున్నాయి. అంటే సొంత తల్లిని చంపేంత ధైర్యం వాడికి ఎట్లా వచ్చిందంటే వాడు డాన్ కావాలనే దానికోసమే కానీ తల్లి మీద ప్రేమ అనేది వాడికి కలగలేదు. కంటేనే ప్రేమ ఉంటుందని ఒక పాట కరెక్టేనండి. మనం పెంచుకుంటే ప్రేమ పెరుగుతుంది, కానీ కేవలం కన్నప్పుడు వాడికి తెలియదు, మనకు కూడా తెలియదు. పెరగంగా ఆ క్లోజ్నెస్, ఆ టచ్చింగ్, ఆ బాండింగ్ అనే దానివల్ల మనకు తెలుస్తుంది. అంతే కదండి. మరి ఇక్కడ ఎవరి లోపం, ఎవరి తప్పు చెప్పండి? ముమ్మాటికి తల్లిదండ్రి తప్పు. అయితే ఆ ఎస్ఐ గారిని ఇంటర్వ్యూ చేస్తే ఇలా జరుగుతున్నాయి, మీరు తల్లిదండ్రులకి ఏం చెప్తారండి అంటే, అవునండి ఇవాళ రేపు ఏం చెప్పరావట్లేదు, నాకు కూడా పిల్లలు ఉన్నారు, నేను కూడా అదే బాధపడుతూ ఉంటా
అయితే ఒకప్పుడు మా నాన్నగారు ఏం చెప్పేవారంటే, అరే మంచిగా ఉండాలిరా మనము, బాధ్యతగా ఉండాలి, మన వస్తువులు పాడు కాకుండా చూసుకోవాలి, మనం అందరితో మంచి మాటలు మాట్లాడాలి, గొడవలకి పోవద్దు, మనం మంచిగా ఉంటే ఏ పనైనా చేసుకొని మనం బతకొచ్చు, మనకు సంఘంలో విలువ ఉంటుంది, కాబట్టి చెడు పనులు చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, అందరితో గొడవలు పడకూడదు, నీతిగా ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఏదైనా విషయం ఉంటే అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేవారట. అయితే ఇప్పుడు మనమేం చెప్తున్నామండి, నువ్వు బాగా చదువుకోవాలి, అరే నువ్వు మంచిగా చదువుకుంటే నీకు ర్యాంకులు వస్తే మంచి కాలేజీలో సీటు వస్తుంది, పెద్ద కాలేజీలో సీటు వస్తే బాగా చదువుకుంటే పెద్ద ఉద్యోగం వస్తుంది, నీకు బాగా డబ్బులు వస్తాయి, నువ్వు పెద్ద ఇల్లు కారు ఇవన్నీ ఉంటేనే నీకు సంఘంలో విలువ ఉంటుంది, కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలని చెప్తున్నావు. వాడి దృష్టి అంతా ఎక్కడ పోతుందండి? వాడు పెద్ద ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, నలుగురిలా గ్రేట్గా ఉండాలి, అందరు అప్పుడు నా మాట వింటారు, డామినేటింగ్గా నేను ఉండొచ్చు అని వాడిలో ఒక నెగటివ్ భావన బిల్డప్ అయింది. మంచితనానికి, ప్రేమకు ఎక్కడ చోటు ఉందండి? మనం ఏం చెప్తున్నాం? మనం అమ్మ నాన్నను ప్రేమించు, అక్క చెల్లెళ్ళతో మంచిగా ఉండు, మన బంధువులతో స్నేహంగా ఉండు, నీకు చదువుకోవాలి, సంస్కారం ఉండాలి, నైతిక విలువలు పెంచుకోవాలి అనే విషయంగా మనం ఏం చెప్పట్లేదు. కేవలం ర్యాంకులు తెచ్చుకోవాలా, బాగా పెద్ద ఉద్యోగం రావాలా, బాగా సంపాదిస్తేనే నలుగురిలో నువ్వు గొప్పగా ఉంటావు అని నేర్పించడం వల్ల ఏం జరుగుతుందంటే ఇలాంటివి జరుగుతున్నాయి. అయ్యో మనం ఇంత మంచి వాళ్ళమండి, రోజు గుడికి వెళ్ళి మొక్కుతాము, దండం పెట్టుకుంటాము, మా పిల్లలు ఈ విధంగా, అసలు మా పిల్లలు చాలా మంచోళ్ళండి, చీమకు కూడా హాని చేయరంటే తల్లిని చంపేసి పోతాడు వాడు. వాడి మైండ్లో ఏముందో నీకేం తెలుసు? నువ్వు చెప్పింది ఏంటి? డబ్బు సంపాదించాలని చదివేయాల్సిన అవసరం లేదు, ఇట్లాంటివి చేసి కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. అప్పుడు అందరూ భయపడతారు ఒక రౌడీ అంటే అనే ఆలోచనలు కూడా వస్తాయి కదా. కాబట్టి తల్లిదండ్రులు మారాలి, కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా మీ పిల్లలకు మంచి మాటలను నేర్పియండి, అందరితో మంచిగా ఉండడము మన ధర్మము. మనం ఇంట్లో ఉండి గొడవలు పడుతూ మన చుట్టుపక్కల వాళ్ళ గురించి నెగటివ్గా మాట్లాడితే పిల్లలు కూడా అదే నెగటివిటీ తీసుకుంటారు. మనము ముందు మంచిగా మారి మంచి మాటలు వాళ్ళకి చెప్తే వాళ్ళు మంచి నీతి మార్గంలో ఉంటారు. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులకు నేను మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లలను పెంచడము, ఆరోగ్యంగా తిండి పెట్టడము, బట్టలు కొనియడమే కాదు, దాంతోపాటు వాళ్ళ మెదళ్ళల్లో పుట్టే ఆలోచనలు ఏంటియో తెలుసుకోవాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి మీరు జీవితం అంతా వాళ్ళతోనే అంకితమైపోయి ఉండాలి. వాళ్ళు ఎదిగే వరకు మీకు వేరే పనులు ఏవి పెట్టుకోకుండా మీ సుఖాన్ని త్యాగం చేసుకొని వాళ్ళతో ఉన్నప్పుడే మీరు నిజమైన తల్లిదండ్రులు. మీ పిల్లలు ఒక మంచి పౌరులుగా ఎదుగుతారు, మిమ్మల్ని గౌరవిస్తారు రేపు. కాబట్టి దయచేసి అందరూ దీన్ని వినండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతు.